మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 అవుతుంది అనమాట. ఇక ఇప్పుడు ఇక్కడ నుండి మేము అయితే బయలుదేరుతున్నాము. మనకి ఆల్మోస్ట్ 770 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. మనం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇక మన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు లేచి, వెనకమాల ట్రక్లో పడుతున్నారు కదా, లేచి వస్తున్నారు. వెనకమాల బెడ్ ఉంటుంది పడుకోనికి, వీళ్ళకి కూడా మనకు లోపల ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా అట్లాంటి బెడ్ ఉంటుంది అనమాట. ఇక బయలుదేరుతాం. ఇప్పుడు ఒకసారి అద్దాలు క్లీన్ చేసేసుకొని బయలుదేరుతాం. శనివారం ఎందుకులే బయలుదేరడం అని చెప్పేసి శుక్రవారం నాడు సాయంత్రమే బయలుదేరినాం అనమాట. బయలుదేరి ఆఫీస్ నుండి ఒక 50 కిలోమీటర్స్ వచ్చి ఇక ఇక్కడైతే పడుకుంటున్నాం అనమాట. ఇక్కడ పడుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇక బయలుదేరి వెళ్ళిపోతాము. ప్రస్తుతానికైతే మన వాళ్ళు వంట చేసుకోవడానికి కూరగాయలు అయితే ఎత్తుకుంటున్నారు. ఆడ షాప్ దగ్గర చిన్న షాప్ ఉంటే ఆ షాప్లో కూరగాయలు ఉన్నాయంటే ఆడ కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళారు. కూరగాయలు అంటే ఏం కాదు, ఇక వీళ్ళు నాన్ వెజ్ కన్ఫామ్ వీళ్ళకి, ఏదన్నా మళ్ళీ వెజ్ సపరేట్ వండుకుంటారు అనమాట. ఇక 2 బళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసేసినాము. ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి బయలుదేరుతాం అనమాట. మార్నింగ్ లేవగానే ఇక ఒకసారి అద్దాలు అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. అద్దాలు తుడుచుకుంటే మనకు వ్యూ మంచిగా కనపడుతుంది, లేదంటే కనపడదు అనమాట. వాటర్ కొట్టేసిన ఆల్రెడీ, వాటర్ కొట్టి వదిలే ఇప్పుడు అయితే అద్దాలు తుడుచుకుంటున్నా. ఎందుకంటే మనం వెళ్ళే మొత్తం దగ్గర 580 కిలోమీటర్లు ఘాట్ రోడ్డే. 580-60 వస్తుంది, అంటే ఎగ్జాక్ట్లీ 80 అనుకుంటున్నాను నేను. 580 అట్లా వస్తుంది. మొత్తం ఘాట్ రోడ్డే అనమాట. 580 అని చిపాటా అని ఒక డిస్టిక్ అనమాట. ఆ టౌను ఇక జాంబియాకి బార్డర్, అది ఈస్ట్ సైడ్, జాంబియా ఈస్ట్ సైడ్ ఇక బార్డర్ అది. ఆ చిపాటా దాటితే మళ్ళీ మలావి కంట్రీ వస్తుంది అనమాట. ఇక అది బార్డర్ మనకి. ఇక అది దాటేసిన అక్కడికి ఆ చిపాటా రీచ్ అవ్వగానే మనకి ఘాట్ రోడ్స్ అయితే అయిపోతాయి అనమాట. ఇక అక్కడ నుండి మళ్ళీ రోడ్డు ప్లేన్ అయితే బయలుదేరినాం అనమాట. నైట్ వర్షం గట్టి కొట్టిందనమాట. గుంజి కొట్టింది. మనము ఇక రిగ్ బండి వెనకమాలనే ఉండాలి, ఎందుకంటే రిగ్కి ప్రొటెక్షన్ అనమాట. మన బండి ఘాట్ రోడ్లు ఎక్కే దగ్గర మెల్లగా వెళ్తుంది కాబట్టి మన బండి వెనకమాల ఉంటే డ్రైవర్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడు. అదే వేరే బండి వెనకమాల ఉంటే వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అదే మన బండి అయితే మనదే కదా అని చెప్పేసి వాడు కొంచెం ఫ్రీగా డ్రైవ్ చేస్తాడు అనమాట. అందుకని నేను ఇక వెనకమాలే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ బండికి డ్రైవర్ దొరకలేదు అనమాట. ఇక అందుకే నేనే తోలుతున్నా బండి. మళ్ళీ ఏంటంటే ఈ బండి తోలడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గేర్ సిస్టము కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట వీళ్ళు. అందుకని చెప్పేసి ఇక నేనే తీసుకున్నా. ఘాట్ రోడ్లు ఎక్కియాలి కాబట్టి ఈ బండి అయితే నేనే తోలుతున్నా. ఈ బండి మామూలుగా అయితే ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఇయర్ నా దగ్గర లేదు, లాస్ట్ ఎండింగ్లో వచ్చిందనమాట. దగ్గర ఈ బండి నేను తోలి దగ్గర 1 ఇయర్ దగ్గర అయిపోయింది. ఎప్పుడంటే జనవరి 4th, 5th, 6th ఈ ఇయరే జనవరి 4th, 5th నేను తోలినా అనమాట. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 11 months అయిపోయింది ఈ బండి తోలి. 11 months నుండి ఈ బండి అయితే నా దగ్గర లేదు. ఇప్పుడే ఈ బండి నా దగ్గరకు వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ 11 months తర్వాత ఈ బండి అయితే ఎక్కినా నేను. ఈ బండికి చాలా పవర్ ఉంటుంది, ఎందుకంటే 6 piston ఇంజన్, మళ్ళీ ట్రాలీ చిన్నగా ఉంటుంది. బండి ఏమో స్పీడ్ పోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనం రిగ్ని కలుపుకొని పోవాలి కాబట్టి నేను ఆ బండిని కలుపుకోనికి చాలా మెల్లగా వెళ్తున్నా. బండి ఎదురుంది. ఇక నేను వెనక మళ్ళీ వెళ్తున్నా అనమాట. లేదనుకుంటే నేను ఒక్కడనే ఉంటే బండి బాగా వెళ్ళిపోతుంది. ఇది ఇక రిగ్ని కలుపుకొని పోవాలి కాబట్టి ఇక తప్పదు మనకి. ఎందుకంటే మెయిన్ ప్రొటెక్షన్ ఆ బండికి ఇవ్వాలన్నమాట. బాగా ఎత్తులెక్కే దగ్గర బాగా స్లోగా ఉంటుంది. మళ్ళీ 9 speed గేర్ బాక్సే, ఇబ్బంది లేదు, తొందరగానే ఎక్కేస్తుంది. ఇంకా 6 speed అయితే 7 speed అయితే ఇంకొంచెం మనకి తలకాయ నొప్పి. కానీ ఇది 9 speed అవ్వడం మళ్ళీ ఇంకా అడ్వాంటేజ్ అనమాట మనకి. ఇంకా ఇంతే, రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది అనమాట. మొత్తం అంతా ఎక్కుడే ఉంటుంది, దిగుడే ఉండదు. వచ్చేటప్పుడు మనకి వర్క్ అయిపోయి మళ్ళీ మనం రిటర్న్ వస్తాం చూడండి, అప్పుడు మొత్తం ఇంకా దిగుడు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే చిపాటా అన్నది కొద్దిగా పైకి ఉంటుంది అనమాట. మలావి టాంజానియా మలావి సీకి దగ్గరలో ఉంటుంది, ఇండియన్ ఓషన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. అందుకని కొద్దిగా పైకి ఎక్కుతున్నాము. సో ఈ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ రోడ్డు మొత్తం చిపాటా వరకు ఇక్కడే ఉంటుంది. చిపాటా రీచ్ అయిన తర్వాత ఒక లెవెల్లో ఉంటుంది రోడ్డు. సో ఇక మొత్తం మేము ఎట్లా అంటే ఇక నైటు మామూలుగా అయితే 9-10 వరకు తోలి పడుకొని మళ్ళీ పొద్దున్న 4 గంటలకి లెగిసి మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట. కాకపోతే ఏంటంటే ఇక ఇప్పుడు
ఈ ఘాట్ రోడ్లలో మనం 6 బండి ఆపేస్తాను, 6-6:30 కల్లా ఆపేసి మళ్ళీ ఇక పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఈవినింగ్ నార్మల్గా అయితే 10 గంటల వరకు బండి అయితే తోలుతాం అనమాట. Menina muito paz. Vamos tirar sawa. Ah, tite on. Ti. Só te quero pão. Ah, se sama aí. Mangan sama. Ah, sama kan leva na parede uma coisa. Leva na pra butiqueira. Leva pra butiqueira. Ora, sama fica 1, 2, 3 then standard. Você não põe pra mim hapo. ఇంకా ఈ రోజుకి ఈవినింగ్ మనకి 6:30 అయిపోయింది అనమాట. ఇక్కడ స్టే చేస్తున్నాం. ఇక్కడ ట్రక్ పార్క్ ఉంటే ట్రక్ పార్క్లో పార్క్ చేసుకొని ఇంకా ఇక్కడైతే స్టే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ పడుకొని పొద్దున్న లేచి బయలుదేరుతాం. మనం వండుకోవాలి, స్నానం చేయాలి, చాలా పని ఉందన్నమాట. సరే ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇక టైర్లు ఒకసారి చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి లేవో అని చెక్ చేసుకున్నాం అనమాట. చెక్ చేసుకుంటే ఏమైందంటే రిగ్ టైర్ ఒకటి పంచర్ అయింది. ఇక టైర్ మార్చుకొని మళ్ళీ మేము ముందుకైతే బయలుదేరినాం అనమాట. ఇక ముందుకైతే బయలుదేరినాము. ఇక ఎట్లా ఉంటుందంటే మొత్తం ఇంతే, ఇక రోజుకి ఒక 100 కిలోమీటర్లు లేదంటే 120-130 కిలోమీటర్ల వరకే ట్రావెల్ చేయగలం. ఎందుకంటే నేను ఒక్కడినే అయితే నాకు ఇబ్బంది ఉండేది కాదు. రిగ్ ఉండటం వల్ల రిగ్ని కలుపుకొని పోతున్నాం కాబట్టి ఇక మనకి తప్పదు. ఒక్కడినే అయితే నేను రోజుకి ఒక 300-350 కిలోమీటర్లు కొట్టేస్తాను. ఈ బండి కొంచెం పికప్ బాగుంటుంది. ఘాట్ రోడ్లు అయినా సరే స్పీడ్గానే పోతుంది అనమాట. ఘాట్ రోడ్లు తొందరగా పికప్ అందుకుంటుంది. ఇది అందుకున్నంత స్పీడ్గా రిగ్ బండి అయితే అందుకోలేదన్నమాట. దీని ఇంజన్ సేమ్ ఒకటే, కాకపోతే ఏంటంటే ఈ చిన్న ట్రక్ మీద ఈ పికప్ బాగా అందుకుంటుంది. అది కాక ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఈ బండికి గేర్స్ సిస్టమ్ రిగ్ లాగా ఉండదు. రిగ్ది ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. మన లేలాండ్ 25-23 తెలుసు కదా ఇక మీకు, డబల్ డీఫ్. ఇక అవి ఏంటంటే ఫ్రీగా ఉంటాయి అనమాట గేర్లు. దీని అంత ఫ్రీగా ఉండవు. ఎట్లా అంటే బాల్ సిస్టంలో దగ్గరకే ఉండి డ్రైవర్స్ కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇప్పటి వరకు మనం ఎక్కుడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎక్కేది మరీ డేంజర్ అనమాట. అసలు ఇప్పటి వరకు బండి 3వ గేర్లు ఎక్కేసింది. ఇక్కడ నుండి ఈ బండే 1వ గేర్లో ఎక్కడికి అల్లలాడుతుంది అనమాట. ఇంకా రిగ్ మరీ స్లోగా పోతుంది. ఇప్పుడు నేనన్నా 2వ గేర్లు వేసి అట్లా అటు ఇటు పోవచ్చు. ఇంకా రిగ్ అయితే ఇంకా మరీ బాగా స్లోగా పోతుంది అనమాట. చాలా ఇబ్బంది. ఇప్పుడు మేము ఎంత హైట్ అయితే ఎక్కుతామో మళ్ళీ అంత హైట్ దిగుతాము. నేను ఎదురు మీకు చూపిస్తాను. బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గర మనకి ఎట్లా అంటే 1 వే బ్రిడ్జ్, అది మళ్ళీ 2 వే కాదు, 1 వే బ్రిడ్జ్ అయిపోవడంతో మళ్ళీ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయి ఉంటుంది. 1 సైడ్ ఆగిపోయి ఉంటుంది. మళ్ళీ అది ఆ బ్రిడ్జి 55 టన్ వరకే అలవ్ అనమాట. ఎక్స్ట్రా టన్నేజ్ ఉంటే వాడు అలవ్ చేయడు. ముందుగానే అక్కడ ఇది ఉంటుంది కాబట్టి వే బ్రిడ్జి అది చూసుకొని పాస్ అవుతారనమాట. ఈ బ్రిడ్జి ఎక్కడో పెట్టబోకే దగ్గరలో ఉంటుంది. సీండా అనే దగ్గర ఉంటుంది అనమాట. ఈ హీల్సే బాగా డేంజర్ మనకి.
ఇప్పుడు వరకు ఎక్కింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎక్కేది బాగా డేంజర్ అనమాట. మళ్ళీ అది కాక ఇది వర్షాకాలం కాబట్టి మళ్ళీ కొండ మీద నుండి రాళ్ళు ఇవన్నీ జారుతూ ఉంటాయి. మనం ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ మనం రిగ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దాని సేఫ్టీ మన ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం వెనకమాల ఉంటే వాడు ఫ్రీగా ఉంటాడు, మనం వెనకమాల లేకుండా ఎదురున్నాం అనుకోండి వాడు ఫ్రీగా ఉండలేడు అనమాట. వెనకమాల ఇప్పుడు గేర్ చేంజింగ్ టైంలో ఎక్కుతుంది కదా, హీల్స్ ఎక్కుతూ ఉంటాయి కదా, గేర్ చేంజ్ చేసే టైంలో అది గబాలు నాగిందంటే వెనకమాల వాళ్ళు తిడతారని చెప్పేసి వీడు కొంచెం ఫ్రీగా ఉండడు అనమాట. డ్రైవర్ భయపడతా తోలుతాడు. అదే మనం వెనకమాల ఉన్నాం అనుకోండి మనకి అసలు ఏం భయం ఉండదు, ఫ్రీగా తోలుతాడు బండి. సో అందుకని మనం మెయిన్ ఇంపార్టెంట్ రిగ్నే ఫాలో అవ్వాలన్నమాట. ఇక ఇటు చూడండి, పక్కకి చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, సైడ్కి చూడండి. ఇక్కడ ఎట్లా ఉందో చూసారు కదా. పైకి వర్షం పడిందంటే మొత్తం ఆ రాళ్ళన్నీ కిందకి జారి ఇటు వస్తాయి అన్నమాట. సో మనం వర్షం పడేటప్పుడు ఇట్లాంటి గుట్టలు ఎక్కొద్దు. అవసరమైతే ఏదైనా మంచి ప్లేస్ ఒక లెవెల్లో ఉన్న దగ్గర బండి ఆపేసుకొని పక్కకి కూర్చోవడం బెస్ట్ అనమాట. ఏమవుతుందంటే వర్షం నీళ్ళకి ఇవన్నీ జారుకుండా మళ్ళీ రోడ్డు మీదకి వస్తాయి. అటు నుండి వచ్చే వెహికల్ మనకి ఎదురొస్తాయి కదా, ఎదురొచ్చే వెహికల్ ఏంటంటే డౌన్ కాబట్టి కిందకి జమ్మని జారిపోతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి చాలా ఇబ్బంది. అట్లాంటిది అవి ఎదురొచ్చినప్పుడు ఈ రాళ్ళు జారుకుంటూ వచ్చినప్పుడు మనకి ఎదురొచ్చే బళ్ళు ఏమవుతుందంటే గబాలనానికి బ్రేక్ ఆగదు. వర్షంలో ఏ బండి అయినా సరే హెవీ వెహికల్స్ బ్రేక్ ఆగవు అనమాట. ఆచి చూసి మనం జాగ్రత్తగా నడపాలి. వర్షం పడినప్పుడు మనం పక్కకి ఆపేసుకోవడమే బెస్ట్. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం పోతే ఒక గంట పోతుంది అంతే అనమాట. ఒక గంట పోయినా ఇబ్బంది లేదు. ఆపేసుకుని చక్కగా సేఫ్గా జర్నీ చేసుకుంటే ఇబ్బంది ఉండదన్నమాట. ఇవన్నీ జారుకుంటూ వచ్చి ఏమవుతుందంటే మళ్ళీ మనకే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. వెనకమాల కూడా నన్ను క్రాస్ చేద్దామని చూస్తాడు, చేసేసిండు. అండ్ అసలు ఇంక బుర్రే లేదనమాట. ఇప్పుడు ఆడేమో కరువులాగా ఉంది, చూసారు కదా, కరువులాగా కబాల్ నటు నుండి వెహికల్ వస్తే ఏమవుతుందంటే ఆడు ఇడు గుద్దుకుని చేస్తారు అంతే. కనీసం బుర్ర కూడా లేదు, పేషెన్స్ లేవన్నమాట. ఏమవుతుంది కొద్దిగా మూల తిరిగిపోయిన తర్వాత క్రాస్ అయితే బాగుంటుంది, కానీ ఆడు ఇక్కడే క్రాస్ అవుతాడు. అదృష్టం ఏంటంటే వెహికల్ ఏం రాలేదు కాబట్టి సరిపోయింది. అదే వెహికల్ ఏదన్నా వచ్చింది అనుకోండి వాడికి ఇబ్బంది, మాకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అది కాక ఏంటంటే మేము వెనక వాళ్ళు ఉంటుంది కదా, మేము పైకి ఎక్కుతున్నాం కాబట్టి వెనక వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు బ్రేక్ ఆగలేదు అనుకోండి గవాల్ని, మళ్ళీ అదొక యాక్సిడెంట్ అందరికీ. ఆ వెనక మనలోనికి ఎవరికన్నా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ట్రక్ అండ్ ట్రైలర్లే ఉంటాయి అన్నమాట. ట్రైలర్ చాలా డేంజర్ అసలు ఇట్లాంటి ఏరియాలో. ఇప్పుడు మందన్న బాడీ చేసేసి డైరెక్ట్ బాడీ కదా మంది. ఈ ట్రక్ అండ్ ట్రైలర్లు ఏంటంటే వెనక గుంజుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు అవేమీ పట్టించుకోరు, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తారు. సో ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రైలర్ నడిపేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే ఇక అలవాటు అయిపోయి ఎక్కువ అట్లాంటి ట్రక్కులు టాంజానియా నుండి వస్తాయి అన్నమాట. ఇంక ఇది తక్కువే, టాంజానియా సైడ్ బాగుంటాయి ఇట్లా ఘాట్ రోడ్స్. మనకి తక్కువే జాంబియాలో. కానీ జాంబియాలో ఇదొకటిను జింబాబ్వే వెళ్ళే బోర్డర్ లైన్ ఒకటి బాగా ఘాట్ రోడ్స్ అని అంటారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను చూపిస్తున్నా కదా, అటు జింబాబ్వే చిరుండు బోర్డర్కి మనం ఎప్పుడు పోలే అసలు. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పోయినప్పుడు నేనైతే చూపిస్తాను. చూసారు కదా వ్యూ ఎట్లా ఉందో, బాగుందా? నచ్చితే మరి కామెంట్ కొట్టండి, లైక్ కొట్టండి ఈ వ్యూకి అయినా సరే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది యాక్సిడెంట్కి గురయ్యారు అనమాట ఈ ఏరియాలో. చిన్న కార్లు ఏంటంటే దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏం కాదు, కానీ దిగేటప్పుడు ఏంటంటే స్పీడ్గా వచ్చేస్తారు కదా, వెహికల్ కంట్రోల్ అవ్వక డైరెక్ట్ ఆ లోయలోకి వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా చిన్న వెహికల్స్ తోలే వాళ్ళు ఏంటంటే ఈ స్పీడ్గా వచ్చేస్తారనమాట. వచ్చేసి కంట్రోల్ అవ్వక వెహికల్ అట్లా వెళ్ళిపోతారు. పెద్ద బండి ఏంటంటే ఇక లో గేర్ మీద వస్తారు కాబట్టి బండి గేర్ మీద దిగేటప్పుడు కొంచెం మనకి కంట్రోల్ అవుతుంది అన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే మనం డౌన్లోకి దిగేటప్పుడు అది ఎంత చిన్నది పెద్దదాని తేడా ఏం లేదు, చిన్నదైనా పెద్దదైనా మనం డౌన్ దిగుతున్నామంటే బండి న్యూట్రల్ కొట్టుద్ది. అసలుకి న్యూట్రల్ కొట్టుకోకుండా మనం జాయిగా అట్లా దింపుకోవాలన్నమాట. దింపుకుంటే ఏమవుతుందంటే జాయిగా దిగుతుంది. అదే న్యూట్రల్ కొట్టేసినాం అనుకోండి ఒక్కసారిగా సమ్మని దిగిపోయి బ్రేక్ ఆగదనమాట. బ్రేక్ ఆగని టైమింగ్ కుదరదు, బ్రేక్ ఆగదు, అసలుకే ఆగదు.
బ్రేక్ ఆగిపోతే ఇక ఏమవుతుందో మీకు తెలిసిందే, ఇక నేను చెప్పవసరం లేదనమాట. ఇప్పుడు మనం దగ్గర వచ్చేసినాం. ఇంకొంచెం పైకి ఎక్కితే ఈ గుట్ట అయితే అయిపోతుంది అనమాట. ఈ గుట్ట అయిపోయిన తర్వాత మళ్ళీ దిగుడు ఉంటుంది. దిగుడు దగ్గర కూడా మళ్ళీ లో గేర్లోనే దిగాలి, ఎందుకంటే వన్ వే బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ ఏంటంటే ఒకసారి ట్రాఫిక్ ఆగిపోయి ఉంటుంది. అటు నుండి ఇటు నుండి వచ్చే వెహికల్స్ ఒక్కటే వెహికల్ని అలౌ చేస్తాడనమాట. ఒకటే ట్రక్కుని అలౌ చేస్తాడు. ట్రక్ వచ్చేసి వెళ్ళిపోయేదాకా మళ్ళీ ఇటు అటో ట్రక్ ఇటో ట్రక్ అంతే, అట్లానే అలౌ చేస్తాడనమాట. అవన్నీ ఒక్కొక్కటి 1 by 1 ఇట్లా వెళ్ళి ఇప్పుడు మనం దిగిడి దగ్గర బోల్డ్ అంత ట్రాఫిక్ ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు మన అదృష్టం బాగుండి ట్రక్స్ ఏమీ లేవనుకోండి ఓకే, లేదనుకుంటే ఖచ్చితంగా మనం ఆగాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి వెనకమాల అయితే వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎదురు చూసారు కదా, బండి వచ్చింది, ఇక నేను చేయబెట్టి ఆపినామని ఆగరా బాబా అంటే ఇక ఆగిపోయింది అనమాట. ఇక మరాడు తర్వాత క్రాస్ అవుతాడు, క్రాస్ అవ్వడం, ఎందుకంటే ఎదురు మళ్ళీ మలుపు ఉంది కదా, మలుపు దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నాయో లేవని మనకు తెలియదు, వస్తున్నాయో రావన్నది. ఇంక ఈరోజు నైట్కి అయితే ఇక్కడ పడుకుంటున్నాం అన్నమాట. ఇది మంచి సేఫ్గా ఉంది, ఒక లెవెల్లో ఉంది. బండి ఇక్కడ పార్క్ చేసుకుని పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరుతాం అనమాట. వర్షం పడుతుంది, ఇక అటు కాక వర్షం పడుతుంది ఎందుకులే అని చెప్పేసి ఇక మేమైతే ఇక్కడ ఆపేసిన బండి. వన్ టైం ఫినిష్ ఒకటే. Iwe, mau verdadeiro. O vai ficar sem orang apa di dalam kapal. ఇదే అనమాట, మనం ఇప్పటి వరకు ఎక్కడ అయిపోయింది, ఇక దిగుతున్నాం అనమాట. దిగిన తర్వాత బ్రిడ్జి క్రాస్ అయినాక మళ్ళీ ఎక్కడే ఉంటుంది. ఆ బ్రిడ్జి డౌన్లో కనబడుతుంది కదా, బ్రిడ్జి ఏదో వైర్ రూపులో కనబడుతుంది చూడండి, అదే అనమాట బ్రిడ్జి. ఆ వాటర్ దగ్గర ఇక అక్కడ మళ్ళీ మనం అక్కడ వరకు దిగుకుంటా పోయి మళ్ళీ అక్కడ నుండి గుట్ట మళ్ళీ ఎక్కాలన్నమాట. సో అందుకని ఇక ఇప్పుడు ఈ బండి ఒక్కటే వస్తాం కదా, మనకి ఎదురు ఎంత ట్రాఫిక్ ఉందన్నది తెలియదు. సో మనం మెల్లగానే లో గేర్లో పోవాలి. అక్కడ ఆల్రెడీ వాడు మనకి సైన్ పోస్ట్ పెట్టిండు అనమాట, లో గేర్లో పోయింది అని చెప్పి సైన్ పోస్ట్ పెట్టిండు. ఇంకొకటి ఆ ఎదుర చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ దగ్గర ఏం చేస్తాడంటే, మనం స్పీడ్గా పోయినాం అనుకోండి, వాడు అక్కడ అబ్జర్వ్ చేస్తాడు మనల్ని, బండి పక్కగా తీపేసి మనకి ఫైన్ వేస్తాడు, లేదంటే ఒక రోజంతా మనల్ని అక్కడే ఉంచుతాడు. ఇక అదే మనకి పనిష్మెంట్. ఇవన్నీ తట్టుకోవాలన్నమాట. సో మనం మెల్లగా పోయినాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఇటు చూడండి, మనల్ని ఇప్పుడు క్రాస్ అయిపోతాండి. ఈడెంత గులగాడు అంటే ఇట్లాంటి నా కొడుకుల వల్లే యాక్సిడెంట్లు అవుతాయి అనమాట. మళ్ళీ అదేంది చార్కోల్ ట్రక్ అండ్ ట్రైలర్ టిప్పర్, అది మళ్ళీ అది ఒక రకమైన టిప్పరు. స్టార్ట్ దీన్ని లువాంగ్వా బ్రిడ్జ్ అంటారు, చైనీస్ వాళ్ళు కట్టారు అనమాట. ఇది లువాంగ్వా రివర్ అనమాట.
ఈ రివరులో వాటరు మనకి బ్రిడ్జికి తగిలినప్పుడు ఈ బ్రిడ్జి పైకి లెగుస్తుందంట. ఈ స్ప్రింగ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. మరి అందరు అంటారు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను అసలు మళ్ళీ వచ్చినాక నేనైతే ఈ బ్రిడ్జి పైకి వెళ్ళిందనే వార్తల్లో కూడా నేను లేదన్నమాట. మరి వీళ్ళైతే ఇక్కడ లోకల్స్ వాళ్ళు అయితే లెగుస్తుంది పైకి, ఆల్రెడీ లేచిందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ వర్షాలు తక్కువ ఇక్కడ కూడా తగ్గిపోయినాయి. చెట్లను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు కాబట్టి చెట్లని వర్షాలు తగ్గిపోయినాయి. మామూలుగా మనకి చెట్లు ఉంటే వర్షాలు బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు తగ్గిపోయినాయి వర్షాలు. ఇక చూసిరు కదా, ఇప్పుడు మనం 1 వేలో వస్తున్నాం కాబట్టి ఆ 2 ట్రక్కులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మన వెనకమాల ఏదన్నా మళ్ళీ వెహికల్ వదిలేసింది అనుకోండి, అవి అట్లా నాగాలి. ఇప్పుడు దీని వెనకమాల ఇంకోటి ఇట్లానే ఉంటాయి. ఈ మొత్తం ఇక ఇక్కడే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మొత్తం ఇక్కడే ఉంటుంది. మనం ఎంత అయితే దిగామో దగ్గర 20 కిలోమీటర్లు దిగాము అన్నమాట గుట్ట. మళ్ళీ 20 కిలోమీటర్లు పైకి ఇక్కడే ఉంటుంది. అక్కడ నుండి ఇంకా ఎక్కుడు చిపాట వరకు ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ సైన్ పెట్టింది చూసిరండి. చేసుకొని తిని బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుండి మనం ఆ బ్రిడ్జ్ దాటి వచ్చినాం కదా, బ్రిడ్జ్ దాటి వచ్చి 50 కిలోమీటర్స్ వచ్చినాం. 50 కిలోమీటర్స్ వచ్చి ఇక తింటున్నాం అనమాట. తినేసినాం ఆల్రెడీ. వంట చేస్తున్నారు మన వాళ్ళు. నేను కూడా నైట్ వంట చేసి ఉంటే తినేసిన అనమాట. ఇక రైస్ ఒకటే వండినా, కర్రీ నైట్ ఉంటే నైట్ తినేసిన. మనకి ఎప్పటికప్పుడు వండుకొని కుదరదు. ఏదైనా ఒక పూట వండుకొని మనం 2 పూటలు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికైతే అయిపోయింది తినడం. బయలుదేరుతున్నా ఇక ఇక్కడ నుండి చిపాట ఇంకో 250 అట్లా ఉంటుంది మనకి దగ్గర. చూద్దాం ఏ టైం అవుతుందో తెలియదు. మొత్తం ఘాట్ రోడ్లే ఉంటాయి ఇక అంతా. కాకపోతే ఇక్కడ నుండి రోడ్డు బాగుంటుంది, ఘాట్ రోడ్లే. అదేంటంటే గుంటలు అట్లానే ఘాట్ రోడ్డు. ఇదేంటంటే ప్లెయిన్ ఘాట్ రోడ్డు అనమాట. అక్కడ నుండి మనం లుమేజ్ వెళ్ళడానికి మొత్తం గ్రావెల్ ఉంటుంది మళ్ళీ. వర్షం బాగా పడుతుంది అని చెప్పేసి రోడ్డు పక్కకి అయితే బండి తీసేసి ఆపుకుని ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇవి ఘాట్ రోడ్లు కదా, మళ్ళీ ఎందుకు డేంజర్ రిస్క్ అని చెప్పేసి మేమే ఆపినాము. ఇవి వర్షం పడుతూ ఉంటే పైనుండి రాళ్ళు వచ్చి జారి రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాయి. అట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది, యాక్సిడెంటల్ ఆగుతాయి అని చెప్పేసి అందుకనే ముందుగానే ఆ బండి పక్కకి తీసేసి ఆపి కూర్చున్నాం. వర్షం తగ్గినాక మళ్ళీ బయలుదేరుతాం. చిపాటాకి ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మనం చిపాటా రీచ్ అయిపోతాము. ఏంటంటే ఇది రోడ్డే సూపర్ ఉంటుంది. ఇక మొత్తం ప్లెయిన్ రోడ్డే, ఘాట్ రోడ్ మొత్తం అయిపోయింది. చిపాటా ఎంట్రన్స్ ఒక 40 కిలోమీటర్లు ఉందనగా ఇక అక్కడ నుండి మొత్తము ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్ ఏముండదు. సో మనకి ఇబ్బంది లేదు. రిగ్ ఇక్కడ సంపి కొడుతుంది. ఇక మన బండి కూడా ఇక ఎంతో కూడా దొక్కేస్తాం ఇక్కడికి వెళ్ళే, ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే లుమేజీ రోడ్డుకి ఇక ఎంట్రన్స్ మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఇక ఆ రోడ్డుకి ఎంట్రన్స్ అవ్వంగాలని చిపాటా ఎంట్రన్స్ నుండి చిపాటా అంటే టౌన్, ఈ చిపాటా టౌన్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనగా మనం లెఫ్ట్కి తిరిగిపోతాం అనమాట. ఇక లెఫ్ట్ తిరిగి అక్కడ నుండి ఒక 50 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగానే ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ ఇక మొత్తం గ్రావెల్ రోడ్డు గుంటలు ఉంటుంది. ఈ రోడ్డు బాగా ఇక అదొక్కటే మనకి టైం తీసుకుంటుంది. చిపాటా నుండి 153 కిలోమీటర్లు ఏముంటుంది మనం వెళ్ళే లుమేజీ అన్నది. ఇక అదొక్కటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది వెళ్ళడానికి. ఇప్పటి వరకు అయితే ఇక ఇక్కడ నుండి రోడ్డు అయితే ఎక్సలెంట్ ఉంటుంది, అసలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయాము. ఇంకో 10 కిలోమీటర్లు అయితే చిపాటాకి వెళ్ళిపోతాం అనమాట. ఇక చిపాటాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం కూరగాయలు అవన్నీ తీసేసుకొని ఇక అక్కడే ఇక, ఎందుకంటే లుమేజీ వెళ్ళే టైంకి ఏ టైం అవుతుందో తెలియదు. లుమేజీ వెళ్ళే టైంకి సాయంత్రం వంట చేసుకోవాలి కదా, మళ్ళీ ఇబ్బంది పడతాం అనమాట. అందుకని ఇక్కడే తీసేసుకొని మనం బండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తీసుకొని రెడీగా ఉంటే ఇక మనం బండి ఆపుకోగానే ఇక ఫ్రెష్ అయిపోయి వంట చేసుకొని తిని పండుకోవచ్చు. ఇక ఇదే అనమాట చిపాటా టౌన్ ఎంట్రన్స్. మనం చిపాటా టౌన్ ఎంట్రన్స్లోనే
ఎంట్రన్స్ నుండే మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక లెఫ్ట్ నుండి అక్కడ నుండి మళ్ళీ 150 కిలోమీటర్లు కొట్టాలి లుమేజీకి. గ్రావెల్ రోడ్డు, గుంతలు గుంతలు ఇంతకు ముందు చెప్పినా కదా, సేమ్ మీకు అట్లనే ఉంటుంది. కాకపోతే ఏ టైం అవుతుంది అన్నది చెప్పలేము. ఇక ఎట్లయినా సరే ఈరోజు రీచ్ అయిపోతాంలే. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా 53 కిలోమీటర్లన్నా మెల్లగా పోయినా ఏదో ఒక లేట్ నైట్ అయినా రీచ్ అయిపోతాం. ఎందుకంటే మనం గ్రావెల్ రోడ్డు, గుంతల రోడ్లో బండి చాలా జాగ్రత్తగా లో గేర్లోనే 1, 2, 3లోనే తోలుతాం అనమాట బండి. రిగ్ బండి కూడా అంతే, ఇది అంతే. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ ఇష్టం ఉండదు బండి కుదుపుకుంటా తీసుకెళ్ళడం. అసలు బండి ఇష్టం ఉండదు. వాళ్ళ ఆ బండి డ్రైవర్ తోలిన నేను వాడిని క్రాస్ చేసి బండి ఆఫ్ చేసి తిడతా అనమాట. అట్లా తోలొద్దు బండి, లేట్ అయినా పర్లేదు, మనకి మైలేజ్ ఇంపార్టెంట్ కాదు, మనకి టైం కూడా ఇంపార్టెంట్ కాదు, మన బండి ముఖ్యం. మనకి బండిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకి అంత సేవ్ అవుతాం అనమాట. నువ్వు స్పీడ్గా పోయి ఏమైనా బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, స్పేర్ పార్ట్ రానికి 3 రోజులు పడుతుంది. ఎందుకురా మనకని చెప్పేసి నేను తిడుతూ ఉంటాను అనమాట. మనకి గుంతల రోడ్ అయినా సరే ఇబ్బంది లేదు, లేట్ నైట్ అయినా ఇబ్బంది లేదు, అవసరం అయితే రేపు పొద్దున్న రీచ్ అయినా ఇబ్బంది లేదు. నాకు అసలు అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకా ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట లుమేజీ రోడ్డు. మనం అందుకే నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇట్లా ఉంటుంది, మెల్లగా పోవాలి. 150 కిలోమీటర్లు మనకి పెద్ద సమస్య కాదు. అదే తార్ రోడ్ అయితే మనం 1.5-2 గంటలు కొట్టి అవగాడ పడతాం. 2 గంటలు అయితే ఈజీగా 2 గంటలు అయితే ఈజీగా పడుతుంది మనకి. 11 అయింది అని చెప్పినా కదా ఇంతకుముందు. 11 అంటే 1 గంట, 1:30, 2 వేసుకోండి. 2:00కల్లా మనం లుమేజీ రీచ్ అయిపోయేవాళ్ళం. కానీ ఇట్లాంటి రోడ్లు మనం వెళ్ళడం చాలా కష్టం. బండి నాకు అస్సలు ఇష్టం ఉండదు, బాగా స్పీడ్ తోలుతాం ఇట్లాంటి రోడ్లలో. మెల్లగా పోయినా ఇబ్బంది లేదు. మా సార్ కూడా అదే అంటాడు, మనం లేట్గా పోయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, బండి బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోండి అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అందుకని నేను అంత స్పీడ్ పోనివ్వను. ఇదే లుమేజీ టౌన్. మనం ఆల్రెడీ లుమేజీ టౌన్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. లేట్ నైట్ ఏం కాదు, టైము 7:30 అవుతుంది. ఇక్కడ ఏంటంటే తొందరగా తెల్లారిపోతుంది, తొందరగా చీకటి పడిపోతుంది అనమాట. 6 కాకముందే 5ంటికే వెలుతురు వచ్చేస్తుంది. అట్లనే 5:30కి చీకటి పడిపోతుంది అన్నమాట. ఎందుకంటే కొద్దిగా లుసాకాకి ఇక్కడికి 1 గంట అట్లా వెలుతురు, 1 గంట తేడాగా ఉంటుంది. రిగ్ ఇక్కడ పెట్టినాం మేము. ఇక మా ఓడి పోయి దోమల చక్రాలు తెచ్చుకుంటా అని పోయిండు డ్రైవర్ గారు. నేను కూడా పంపించిన దోమల చక్రాలు. ఇదే ఆఫీసు, మనం ఇక్కడ నుండి ఇప్పుడు ఆపరేటింగ్ చేస్తాం అనమాట. వీళ్ళే మనకి బోర్లు చెప్తారు ఎక్కడ వేయాలన్నది. ఇక ఈరోజు వచ్చేసినాం కదా, లేట్ నైట్ అయింది కాబట్టి ఇక్కడే పడుకొని పొద్దున్నే ప్రిపేర్ అవుదాం. మనం అయితే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ నుండి లేచిన తర్వాత మనం పైన కేసింగ్లో లోడ్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ అప్లోడ్ చేసేసుకొని మళ్ళా మనమైతే సైట్కి వెళ్ళడానికి రెడీగా ఉండాలన్నమాట. వీళ్ళు వచ్చి రాగానే మనకి ఏ సైట్కి పోవాలని చెప్తారు, ఆ సైట్కి అక్కడికి వెళ్ళిపోయి మనం అవసరమైతే కొంచెం డ్రిల్లింగ్ చేసుకొని వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడేటట్టు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్షం ఏం లేదు, మొత్తం డ్రైగా ఉంది. ఇది అయితే ఇక బ్యాటరీస్ అన్నీ పెట్టేసుకున్నా. మన వాళ్ళు లోపల ఆ ఇంట్లో లోపల పడుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. నేనైతే ఇక్కడ రెడీ చేసుకున్నా, ఆ బండిలోనే నేను రెడీ చేసుకున్నాను. నేను బండిలో పడుకుంటా, బయట అయితే పడుకోను అసలుకి. ఇక మొత్తం డోర్లన్నీ లాక్ వేసేసుకుని ఇందులో పడుకుంటా. సరే మరి ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా, బాయ్ బాయ్.